అందరికీ నమస్కారం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గత కొంతకాలంగా తొందరలోనే జగన్మోహన్ రెడ్డి 2.0 చూస్తారు అని చెప్తా ఉన్నాడు. ఆ 2.0ని వాళ్ళు చూపిస్తూ ఉన్నాడని అర్థమవుతా ఉంది. మహిళల్ని కించపరచటం, అమరావతి రైతులు ఏదైతే పెద్ద ఎత్తున అమరావతి నిర్మాణం కోసం సహకరించి భూములు ఇచ్చారో వారిని గత 5 సంవత్సరాలుగా కించపరుస్తూనే వచ్చారు. మహిళల రోజు న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు అని కార్యక్రమం చేపడితే తీవ్రంగా ఇబ్బందులకు గురి చేశారు. మహిళలను చూడకుండా వాళ్లపైన దాష్టీకం చేయడం జరిగింది. ఈరోజు కూడా 2.0 జగన్మోహన్ రెడ్డి 2.0ని మరలా చూస్తూ ఉన్నాం. 1.0లో ఆ విధంగా చేస్తే 2.0లో ఇవాళ మహిళల్ని కించపరిచే విధంగా తన సొంత మీడియా, తన భార్య భారతీరెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న సాక్షి మీడియా ద్వారా మహిళల్ని కించపరుస్తూ, మహిళల్ని శీలాన్ని కించపరుస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ వాటిని ప్రసారం చేయడమే కాకుండా మరలా ఈరోజు సమర్థించుకోవడం. ఎవరైతే మాట్లాడిన కృష్ణరాజు ఉన్నారో ఇవాళ అనేక నేషనల్ మీడియాలో అమరావతి ప్రాంతం వేసీల రాజధానిగా ఉందని ప్రచురించారని వారు చెప్పారు. నిన్నటి రోజున ఒక టీవీ ఛానల్ యజమాని సవాల్ చేయడం జరిగింది. మీరు ఎక్కడైనా నేషనల్ మీడియాలో ఆ విధంగా వచ్చిందని నిరూపిస్తే నా ఛానల్ మూసేస్తాను, మీ ఛానల్ మూయడానికి మీరు సిద్ధంగా ఉన్నారని నిరూపించలేకపోతే అన్నారు. ఆ సవాల్ని సాక్షి మీడియా స్వీకరిస్తూ ఉందా? జగన్మోహన్ రెడ్డి స్వీకరిస్తున్నాడా? భారతి స్వీకరిస్తూ ఉందని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మహిళల్ని కించపరచడం, ఒక మహిళ ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక మీడియా మహిళల్ని కించపరచడం దుర్మార్గమైన వ్యవహారం. తక్షణమే భారతిరెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయాలి. వారిపైన శిక్ష విధించే విధంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. మహిళల ఆట వస్తువులు కాదు. మహిళలు ఏ విధంగా మన ఇతిహాసాల నుంచి, పురాణాల నుంచి భారతదేశంలో ఏ విధంగా వారికి గౌరవం లభించిందో అటువంటి మహిళల్ని కించపరిస్తే ఎటువంటి ఉపేక్షించేది లేదని కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని కానీ భారతిరెడ్డి గారిని కానీ హెచ్చరిస్తూ ఉన్నాం. తక్షణమే కృష్ణరాజుని అరెస్ట్ చేయాలి, భారతిరెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, సాక్షి మీడియా అనుమతులు రద్దు చేయాలి. ఇది అనపర్తి నియోజకవర్గం కూటమి తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించాలి. సోషల్ మీడియాలో పోస్టులు పెడితేనే ఆనాడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి 1.0లో తీవ్రమైన ఇబ్బందులు కూటమి కార్యకర్తలను పెడితే ఇవాళ సాక్షాత్తు మీడియా సాక్షిగా ఈ విధమైన కార్యక్రమాలు చేస్తే వారిని ఏ విధంగా చెయ్యాలి? తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కఠినాతి చర్యలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఇంకెవరూ ఇటువంటి పునరావృతం కాకుండా చూసే విధంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హెచ్చరిస్తూ ఉన్నాం.